కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి పరిపాలన వచ్చినాక మాకేం ఇదిగా లేదండి. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. ఇది చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదొకటి వేయలేదు. ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు. అదే అమల్లో చేయలేదు. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అన్నాడు. అదే అమల్లో పెట్టలేదు. మళ్ళీ ఇంకోటి 45 ఏళ్ళ ఆడదానికి 18 ఏళ్ళు చేస్తానన్నాడు. అదే 18 ఏళ్ళు మైనీటికి 2000 కాడికి సంవత్సరానికి ఇంతనే చేస్తానన్నాడు. అది చేయలే. ఇదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నిండా అసెంబ్లీలో, ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకున్నట్టు ముందు వాగ్దానం చేశాడు కదండి. అది ఉంది లేనిది ఆయనే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందు మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చినాక అమలు చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఏం అయ్యింది నాకు తెలియదు సార్. నాకు తోచింది అయితే ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి, మహిళలకు చేయూత డబ్బులు మేము ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. నిజమేనంటారా? ఏమో జరిగితే జరగవచ్చు, లేకపోతే అతను కూడా మాట తప్పుకుంటే తప్పుకోవచ్చు. ప్రస్తుతం మటుకు ఆయన చేసిన మాటకు ఒక లేబర్ అనేవాడికి 1.5 స్థలం ఇచ్చాడు. ఏంటి అమ్మఒడి 18 అమ్మఒడి ఇంటింటికి ఒక పిల్లవాడికి వేశారు. ఆయన చేసినన్ని కరెక్ట్గా చేశాడు. లేని వాడికి బాగా చేశాడు. మాకు నచ్చినాయి. ఇప్పుడు ఈయన చేసే పద్ధతి ఇంకా ఉంది కదా సార్. 3 నెలలు ఎంత అవుతుంది. గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి లబ్ధి పొందారు? ఎటువంటి లబ్ధి పొందే ఆరోగ్యశ్రీ కార్డు, ఆపరేషన్ గుండా ఆటకి మాకు బాగా చేశాడు. మా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు వేసేవాడు సంవత్సరానికి. పిల్లలకి చదువుకని 15 ఏళ్ళు, మా మనవాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ వేశారు సార్. బాగానే ఉంది మాకు. మరి ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడో మనకు తెలియదు.